మనము 2007లో బత్తాయి తోట పెట్టుకొని నీళ్ళకు కొరత రావడం వల్ల అప్పుడు కరెంటు మనకు 7 గంటలే ఉండేది. నీళ్ళు తోటకు పెడదామంటే ఇబ్బంది అయ్యేది మనకు. అయితే అప్పుడు ఏంటంటే కొంతమంది సలహా ప్రకారంగా చెప్పడంతో ట్యాంక్ నిర్మించుకున్నాం. ఎటు 30 ఫీట్ల వెడల్పు 10 ఫీట్ల లోతు ట్యాంక్ నిర్మించుకొని దీంట్లో నీళ్ళు సాగు చేసుకొని తోటకు ఇచ్చిపెట్టుకునేది. తోట పొద్దంతా తోటకు కట్టుకునేది. అందులో ఇప్పుడు ఈ మధ్యన ఏది చేపలు వేస్తున్నారని తెలియడం వల్ల యూట్యూబ్లో చూసుకొని నేను ఎందుకని వేసుకోవాలనే ఆలోచనతో ట్యాంకులు వేసింది. చేపలు ఒక 2,000 చేపలు కొర్ర మీద వేస్తా. వేస్తే అంటే అవి పెరిగినప్పుడల్లా అట్లనే మా ఇంటికి ఎక్కడ వస్తాయి మనం తింటానికి. మా దోస్తులకి ఇట్లా అడిగినప్పుడు వాళ్ళకి ఇస్తా. ఎవరన్నా కావాలంటే 300-350 రూపాయల కిలో వాళ్ళకు అమ్ముతా. అది మామూలుగా మనకు ఈ నీళ్ళు పొలానికి పోతాయి, మనకు సొప్పగా పోతాయి కాబట్టి మన ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కాబట్టి అది మనము పెంచుకుంటే ఆలోచన మంచిగా ఉంటుందని యూట్యూబ్ చూసి దీన్ని పెంచడం జరుగుతుంది. అంటే యూట్యూబ్లో చూసి చేపలు ఇలా పెంచుకుంటాం. ఎప్పుడైనా రైతుకి మిశ్రమ ఆదాయం ఉన్నప్పుడే జర మంచిగా రైతు కాబట్టి మనం ప్రత్యేకంగా చేపలు పెంచాలని ఆలోచన కాదు మనకి. నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వేసుకుని నష్టం ఆలోచన ఇలా చేపలు వేసుకున్నాం. ఎంత అమ్ముతున్నారు కేజీ? 300-350. దానా అవి ఎంత అవుతున్నాయి? దానా వేస్తా. దానా 95 రూపాయలు 100 రూపాయల కిలో ఉంటుంది దానా. మనం రోజు ఒక 3 కిలోలు 4 కిలోలు దానా వేస్తాం. ఏడ తెచ్చిన పిల్లలు ఆంధ్రాలో తెప్పించిన. వియత్నాం కొరమే నాటుకోర? వియత్నాం కాదు, నాటే. ఇది నాటుకోరమే తీసుకొచ్చి వేసారు. ఎన్ని పిల్లలు తీసుకొచ్చేసి? 3,000 వేసిన. 3,000 వేసారు. మొత్తం ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని కిలోల దిగుబడి వస్తుంది మీకు? ఈ 3,000 అంటే చూడండి, మా పెద్ద అప్పుడు తీసుకుంటాం కదా, లెక్క అర్థమవుతుంది మనకు. మన చుట్టాలు వస్తాయి పట్టుకుంటాం. వాళ్ళన్న దోస్తు వచ్చాము పట్టుకుంటే దోస్తులు ఏమంటే ఇస్తే మనం. ఎవరైనా కావాలి నాకు 2 కిలో కావాలంటే కూడా వాళ్ళకు 300-400 అమ్మితే మనం లెక్క దొరకదుగా మనకు. మొత్తానికి ఎట్లా ఉంది ఇప్పుడు ఈ ట్యాంక్లో మీకు? మంచిగా అనిపిస్తుందా? ఇక చూద్దాం. ఈసారి ఇది 2వ సారి. పోయినసారి ఆడికాడికే వెళ్ళింది. ఈసారి చూద్దాం ఎట్లుంటుంది ఈసారి. పోయినసారి పెద్ద లాభం. ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయి? ఇప్పుడు 3 నెలల పిల్ల ఉంది. 3 నెలల పిల్ల 1/4 కిలో అట్లా అయింది. ఓకే.